హాయ్ గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అయితే మీ ముందుకు ఒక క్రేజీ అప్డేట్తో వచ్చేసాను అనమాట. సో బేసికల్గా ఈ అప్డేట్ ఏ కంపెనీ నుంచి వచ్చిందంటే కనుక గ్రిడ్వేర్. సో గ్రిడ్వేర్ అనే కంపెనీ ఏంటి అంటే కనుక మీకు చూపిస్తాను. గైస్ చూస్తున్నారు కదా, గ్రిడ్వేర్ అనే కంపెనీ మేజర్గా డెవలప్స్ అండ్ ప్రొవైడ్స్ టెక్నాలజీ టు మానిటర్ అండ్ ప్రొటెక్ట్ ద ఎలక్ట్రికల్ గ్రిడ్ బై యూజింగ్ సెన్సార్స్ అండ్ అనలిటిక్స్ టు డిటెక్ట్ పొటెన్షియల్ ఇష్యూస్ ఆన్ పవర్ లైన్స్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ పోల్స్. సో మనం ఇండియాలో చూసుకుంటే కనుక సో మనకి లైక్ మన విలేజెస్లో కానీ మన సిటీస్లో కానీ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, పోల్స్ ఉంటాయి అండ్ పవర్ లైన్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మీకు ఎక్కడ ఎలక్ట్రికల్ గ్రిడ్ అనేది, ఎలక్ట్రికల్ ఫ్లో అనేది అండ్ ఎలక్ట్రికల్ ఎక్యుములైజేషన్ అనేది అండ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ అనేది, సో ఇలాంటివన్నీ సఫిషియెంట్గా జరిగితే మనకి ఎక్కడ ఎట్లాంటి లైక్ ట్రాన్స్ఫార్మర్స్ బ్లాస్ట్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరగవు అనమాట. సో పవర్ లైన్స్ దగ్గర వైర్స్ బ్రేక్ అవ్వడం ఇలాంటివి జరగవు అనమాట. సో ఇది గ్రిడ్వేర్ అనే కంపెనీ ఏం చేస్తుంది అంటే వాటిని టేక్ కేర్ చేసే విధంగా వీళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది గ్రిడ్వేర్లో మ్యాక్సిమం ఎలాంటి వర్క్స్ ఉంటాయంటే ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి అనమాట. సో ఎందుకంటే ఈ పవర్ లైన్స్ ఇవన్నీ మనం లైక్ త్రూ ల్యాప్టాప్ నుంచి కానీ వీటి నుంచి అయితే మనం చేసేది కాదు. బట్ ఇదంతా ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో లైక్ ఎంత ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది వీటన్నిటిని వీళ్ళు మానిటర్ చేసి అండ్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి. లైక్ ఈ ఎలక్ట్రిసిటీ ఇట్లాంటి ఇండస్ట్రీస్లో కూడా వీళ్ళు ఏంటంటే సెన్సార్స్ ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేసి లైక్ ఐఓటీ డివైజెస్ అంటారు కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివైజెస్. సో అట్లా వీళ్ళు సెన్సార్స్ని వీటిని డెవలప్ చేసి లైక్ వాటి స్టెబిలిటీస్ని అండ్ వాటి కెపాసిటీస్ని అండ్ వాటి వోల్టేజెస్ని వీటన్నిటిని మెజర్ చేస్తూ ఉంటారనమాట రియల్ టైంలో. సో అర్థమైంది కదా. సో దీంట్లో మనం ఏదైనా ఫీల్డ్ వర్క్ చేయాలా బ్రో అంటే కానే కాదు. మనం ఏం చేస్తున్నామంటే సో ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్న డేటా అనలిటిస్ట్ అనే రోల్కి అయితే వీళ్ళు కాంట్రాక్టర్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు అనమాట. ఇది పూర్తిగా ఇచ్చేసారు చూడండి, రిమోట్. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో కాంట్రాక్ట్ రోల్ అండ్ దీనికి శాలరీ ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ చెప్తాను. సో డేటా అనలిస్ట్ అంటే మనకు తెలుసు కదా. సో మనం ఏదైతే వాళ్ళు ఇచ్చిన డేటాని మనం బాగా ప్రెడిక్ట్ చేసి ఐడెంటిఫై చేసి అనలైజ్ చేసి ఏదైనా ఎర్రర్స్ ఉంటే క్లియర్ చేసి మనం వాళ్ళకైతే యాక్యురేట్ డేటాని అండ్ యాక్యురేట్గా వాళ్ళు అడిగినట్టు రిజల్ట్స్ని మనం జనరేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఇవి డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, వీటి మీద అయితే చాలామంది కోర్సెస్ తీసుకుంటున్నారు. సో మీరు ఏదైనా రియల్ టైం డేటా మీద ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే కనుక ఈ రోల్ ఖచ్చితంగా మీకోసమే. సో ఎవరైతే మీరు కోర్సెస్ తీసుకొని ట్రైనింగ్లో ఉన్నారో సో ఇది ఒక ఫ్రీ టైం ఆపర్చునిటీ అనమాట. మీరైతే లైక్ మీకు ఆఫీస్ టైమింగ్స్ అలా ఏమి ఉండవు అనమాట. ఫుల్ టైం రోల్ అయితే అసలు కాదు, కాంట్రాక్ట్ రోల్ ఇది. సో ఈ కాంట్రాక్ట్ రోల్లో మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, మీకు శాలరీస్ అంత ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ చూసుకుంటే కనుక శాలరీ రేంజ్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. హవర్లీ రేట్ ఎంత ఉందంటే కనుక ఇన్ యూఎస్డీ డాలర్స్ $6 to $9 అయితే ఇస్తారనమాట. సో ఒక గంట మీరు వర్క్ చేసినందుకు $6 to $9 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో $6 to $9 అంటే కనుక 750 రూపీస్ అక్షరాల మన ఇండియన్ రూపీస్లో. సో 750 రూపీస్ అయితే మీరు ఎర్న్ చేసుకున్న పొటెన్షియాలిటీ ఉంటుంది గైస్ దీంట్లో. అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక మానిటరింగ్ రియల్ టైమ్ డేటా స్ట్రీమ్స్ ఫ్రమ్ ద ఫీల్డ్ సెన్సార్స్ అండ్ రెస్పాండింగ్ టు అలర్ట్స్. సో చెప్పాను కదా, సో ఫీల్డ్ సెన్సార్స్ అని చెప్పాను కదా. సో ఫీల్డ్ సెన్సార్స్ అనేవి ఉంటాయి, వాటి నుంచి వచ్చిన డేటాని మీరైతే మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ కన్సిస్టెంట్లీ ఫాలోయింగ్ ఎస్ఓపీస్. సో ఎస్ఓపీస్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ టు ఇన్వెస్టిగేట్ అండ్ లోకలైజ్ ద రియల్ టైమ్ ఫాల్ట్స్ విత్ మినిమల్ ఎర్రర్స్. సో రియల్ టైమ్ ఫాల్ట్స్ ఏవైతే మీకు ట్రిగర్ అవుతాయో వాటిని మీరు ఎలా రెక్టిఫై చేయాలి యూజింగ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. సో ఇట్లాంటి వాటిని యూస్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేసి వాటిని ఎలా రెక్టిఫై చేయాలనేది మీరు తెలుసుండాలన్నమాట. క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ వర్క్ విత్ సూపర్వైజర్స్ ఆన్ అడ్-హాక్ డేటా రిక్వెస్ట్ అండ్ ఫాలోయింగ్ డ్యూరింగ్ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్స్. సో లార్జ్ డేటాస్ అయితే ఉంటాయి అనమాట. ఆ లార్జ్ డేటాస్ అండ్ మీ టీం నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే కనుక సో ఎంత వీలైతే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు రియాక్ట్ అయ్యి సో వాటి నుంచి ఎఫెక్టివ్గా మీరైతే అవుట్పుట్స్ అనేవి జనరేట్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో రిక్వైర్మెంట్స్ చూసుకుంటే STEM డిగ్రీ అని చెప్తున్నారు. సో మీరు సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ మీ డిగ్రీలో ఇది ఎలాంటి ఫీల్డ్ ఉన్నా కానీ మీరు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో అయితే మీకు ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట, బికాజ్ మీరు కమ్యూనికేట్ చేయాలి కాబట్టి. అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా అనలిటిక్స్ అండ్ అనామలీ డిటెక్షన్. సో డేటా అనలిటిక్స్ అండ్ అనామలీ డిటెక్షన్. అనామలీ అంటే ఎర్రర్ ఫ్రీ డిటెక్షన్ అనమాట. సో ఎర్రర్ని మీరు డిటెక్ట్ చేసే స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ డేటా అనలిటిక్స్లో మీకైతే డేటా అనలిటిక్స్లో మీరు ఎలా డేటాను డ్రైవెన్ చేస్తారు ఇవన్నీ మీకు తెలుసున్నారనమాట. ఏ ప్యాషన్ ఫర్ వర్కింగ్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైర్న్మెంట్ అండ్ హైలీ మోటివేటెడ్ ప్రొయాక్టివ్ టు ఏబుల్ టు పర్ఫార్మ్ డ్యూటీస్ వితౌట్ సూపర్విజన్. సో మీ పైనుంచి ఒక టీమ్ లీడ్ వచ్చి మీకు అంతా గైడ్ చేయాలనే ఉండదన్నమాట. సో వాళ్ళు చెప్పినప్పుడు మీరు దీన్ని ఎలా ఫినిష్ చేస్తే ఎంత ఎఫెక్టివ్గా ఫినిష్ చేస్తే ఇది అయిపోతుంది ఈ టాస్క్ అనేది మీరు తెలుసుండాలన్నమాట. అండ్ బీయింగ్ విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్ అండ్ వీకెండ్స్. సో నైట్ షిఫ్ట్స్, వీకెండ్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఎబిలిటీ టు వర్క్ 40 hours per week అనమాట. సో ఒక వీక్కి 40 hours అనేది మీరు వర్క్ చేయాలని చెప్తున్నారు. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ బేసిక్ ప్రొఫిషియన్సీ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే మీకు తెలుసున్నారని చెప్తున్నారు. రీసెర్చ్ ఎక్స్పీరియన్సెస్. సో మీకు ఏదైనా గ్రాడ్యుయేషన్ కానీ, సో మీకు ఏదైనా గ్రాడ్యుయేషన్లో కానీ, మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఇట్లాంటి ఫీల్డ్స్ తీసుకుంటే కనుక మీకు రీసెర్చ్ అని ఒక టాపిక్ ఇచ్చేసి అది కూడా ఒక లైక్
కోర్స్‌లో మీకు ఇన్వాల్వ్ చేస్తారనమాట. సో, మీరు అట్లాంటి రిసర్చెస్ ఏమైనా చేసుంటే గనుక మీ రెజ్యూమ్‌లో ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇంతకుముందు మన ఛానెల్‌లో నేనే చాలా పార్ట్ టైమ్ జాబ్స్ డేటా అనలిటిక్స్ మీద అయితే పోస్ట్ చేశాను. అండ్ ఎక్స్‌ఏఐ అని ఎలాన్ మస్క్‌ది అండ్ ఆల్సో వీలోకలైజ్ డేటా అని చెప్పేసి అండ్ ఇలా వాటి వరకు నేను డేటా అనోటేషన్, మెటాడేటా ఇట్లాంటి వాటి మీద నేను చాలా వీడియోస్ అయితే చేశాననమాట. సో, వాటిలో మీరు ఏదైనా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటే గనక దీంట్లో ఆ స్కిల్స్‌ని మీరు మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని దీంట్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి మీ రెజ్యూమేలో. అండ్ ఎక్స్‌పీరియన్స్ విత్ రియల్ టైమ్ వర్క్ అండ్ మేకింగ్ రిపోర్ట్స్. సో, మీరు ఏదైనా రిపోర్ట్స్ కానీ, డాష్‌బోర్డ్స్ కానీ, ఎక్సెల్ యూజ్ చేసి కానీ, పవర్ బిఐ యూజ్ చేసి కానీ చేసుంటే గనక లైక్ మీరు కోర్స్ చేస్తుంటే గనక తప్పకుండా చేసే ఉంటారు. సో, వాటిని మీరు గిట్‌లో అప్‌లోడ్ చేసి దీంట్లో అయితే మీరు మీ రెజ్యూమేలో లింక్స్ కానీ ఆర్ ఎల్స్ మీ రెజ్యూమేలో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీకు వాళ్ళకి అర్థమవుతదనమాట. మీరు ఎంత ఎఫెక్టివ్‌గా డాష్‌బోర్డ్స్ అనేవి చేయగలరు అనేది. సో, ఫైనల్‌గా మనం అప్లై ఫర్ దిస్ జాబ్ అనేది క్లిక్ చేస్తే గనక నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అవుతుందనమాట. సో, చూస్తున్నారు కదా ఇక్కడ డేటా అనలిస్ట్ రిమోట్ కాంట్రాక్టర్ రోల్ అనమాట. సో, ఫస్ట్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే గనక మీ లింక్డ్ఇన్ అప్లికేషన్ ప్రొఫైల్ అయితే ఇక్కడ ఇచ్చేస్తారనమాట. ఆర్ ఎల్స్ లేదంటే మీ రెజ్యూమేని ఇక్కడ అటాచ్ చేస్తారు. సో, రెజ్యూమేలో నేను చెప్పినట్లుగా మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చినట్లు అండ్ ఇంగ్లీష్ మీకు తెలిసినట్లు అండ్ ఆల్సో మీకు ఆ డేటా అనోటేషన్ మీద, డేటా అనలిటిక్స్ మీద మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు ఆర్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నట్టు, కోర్స్ చేస్తున్నట్లు ఇట్లాంటివి ఏమైనా మెన్షన్ చేయండి. అండ్ మీరు ఏదైనా రిపోర్ట్స్ చేసుంటే గనక దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈమెయిల్ చూసుకుంటే మీ వర్కింగ్ ఈమెయిల్ ఇచ్చేస్తారు. ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు. అండ్ కరెంట్ లొకేషన్ మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ బెంగుళూరు అయితే బెంగుళూరు అనేది ఇచ్చేస్తారు. అండ్ మీ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అనేది ఇచ్చేస్తారనమాట ఇక్కడ. అండ్ ఆల్సో మీ గిటబ్ యూఆర్ఎల్. సో, నేను ఇందాక చెప్పినట్లుగా మీ ప్రాజెక్ట్స్ గాని అప్‌లోడ్ చేసుంటే ఈ గిటబ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ బేసిక్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, వాట్ కైండ్ ఆఫ్ రిసర్చ్ ప్రాజెక్ట్ హావ్ యూ వర్క్డ్ ఆన్ ఇన్ ద పాస్ట్? సో, మీరు ఎట్లాంటి రిసర్చ్ ప్రాజెక్ట్స్ మీద మీరైతే వర్క్ చేశారని చెప్తున్నారు. సో, మీరు కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మీ రిసర్చ్ టాపిక్ ఏదైనా ఉంటే గనక ఆ టాపిక్‌ని ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ వాట్ ఈస్ అబౌట్ అనేది కూడా మీరు ఒక 2, 3 లైన్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ డూ యూ హావ్ బ్యాక్‌గ్రౌండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఇంజినీరింగ్ అండ్ న్యూరో సైన్స్ ఆర్ ఎనీ అదర్ ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్. సో, దీంట్లో అయితే మీకు లైక్ ఇట్లాంటి ఫీల్డ్స్‌లో మీకు ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ లైక్ మీరేదైనా కోర్స్ చేశారా? ఆర్ ఎల్స్ మీ గ్రాడ్యుయేషన్‌లో ఇవేమన్నా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజినీరింగ్ అనేవి అని అడుగుతున్నారనమాట. సో, ఒకవేళ మీ గ్రాడ్యుయేషన్‌లో ఇవేమన్నా ఇంక్లూడ్ అయ్యి ఉంటే గనక మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. ఆర్ ఎల్స్ లేకపోతే నో అని క్లిక్ చేసేయండి. అండ్ ఇఫ్ యూ ఆన్సర్ యెస్ టు ద ప్రీవియస్ క్వెషన్ ప్లీజ్ ప్రొవైడ్ మోర్ డీటెయిల్స్ అదర్‌వైజ్ రెస్పాండ్ ఎన్‌ఏ. సో, మీరు ఇక్కడ ఎస్ అని గాని ఇచ్చేసారు. సో, మీకు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇంజినీరింగ్ కానీ ఆర్ న్యూరో సైన్స్ కానీ, సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్ కానీ ఏమన్నా ఉంటే గనక మీరు ఇక్కడ ఎస్ అని ఇచ్చేసిన తర్వాత వాటి గురించి డీటెయిల్స్. సో, మీరు అక్కడ ఏం చేశారు? సో, ఎలాంటి సబ్జెక్ట్స్ మీరు టీచింగ్ జరిగింది మీ టీచర్స్ నుంచి. సో, మీరు ఎలాంటి టాపిక్స్ మీరు నేర్చుకున్నారనేవి ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ హౌ మెనీ అవర్స్ ఎ వీక్ యూ ఆర్ అవైలబుల్ అని ఇచ్చేసారు. సో, వాళ్ళే చెప్తున్నారు 40 అవర్స్ అని చెప్పేసి. అండ్ దిస్ రోల్ ఈస్ రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ అండ్ వీకెండ్ యాస్ నీడెడ్. సో, మీరు 40 అవర్స్ అనేది ఇచ్చేసేయండి. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ 40 అవర్స్ కాబట్టి తక్కువ ఇస్తే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవనమాట. అండ్ ఆర్ యూ లొకేటెడ్ ఇన్ ఇండియా? సో, ఎస్ అని క్లిక్ చేసేసేయండి. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో, గైస్ నేను నా ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్‌లో కవర్ లెటర్ అనేది నేను ఖచ్చితంగా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్ దేర్. సో, నేను కవర్ లెటర్‌కి ఒక సండే ఫండే సెక్షన్‌లో ఎలా డౌన్లోడ్ చేసుకొని, ఎలా దీన్ని ఎడిట్ చేసుకోవాలి, మీ స్కిల్స్‌ని ఎలా అక్కడ ఇన్సర్ట్ చేయాలనేది నేను చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు సండే ఫండే సెషన్స్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే గనక ఖచ్చితంగా ఉంటుందక్కడ. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అండ్ దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని, ఎలా ఎడిట్ చేయాలనేది కూడా నేను చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లిక్ చేసి చూడండి. అండ్ అప్లికేషన్‌లో వస్తే గనక మీ జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. అండ్ రేస్ ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. అండ్ వెటరన్ స్టేటస్ ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. అండ్ రేస్ అంటే గనక లైక్ ఏషియన్ అనేది సెలెక్ట్ చేయండి. మన ఇండియన్స్ అందరూ ఏషియన్స్ కింద వస్తారనమాట. అండ్ ఆల్సో ఇక్కడ వెటరన్ స్టేటస్ ఐఎమ్ నాట్ ఏ వెటరన్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ డిజేబిలిటీ స్టేటస్ అడుగుతున్నారు యాక్చువల్‌గా. అండ్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే మీరైతే మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారు అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు. అండ్ నేను చెప్పిన స్కిల్స్ అన్ని మీ రెజ్యూమ్‌లో ఇన్క్లూడ్ చేసి అప్లై చేసే పని అయితే మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై అండ్ జై హింద్.